Dear viewers, good evening to all of you. Today I would like to deal with direct and indirect speech. Under it, common rule second, that is change of personal pronouns in reported part is to be made according to speaker and listener, that is subject and object of reporting verb as seen in the reporting part అంటాడు. అంటే చూడండి, ఇక్కడ హీ సెడ్ టు మీ అని ఉందే, ఇది రిపోర్టింగ్ పార్ట్. దీంట్లో ఉన్న ఈ వెర్బ్కు ఉన్న సబ్జెక్టు ఆబ్జెక్టు, ఇది స్పీకరు, ఇదేమో ఆబ్జెక్ట్ వచ్చేసి లిజనర్. వాళ్ళ ప్రకారం కొటేషన్లో ఉన్నాయన్నీ కూడా కొటేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ మారాలా అంటాడు. ఫస్ట్ పర్సన్ మారాలా. రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి, షీ సెడ్ అన్నాడు, ఆబ్జెక్ట్ ఇలా కొన్ని టీడు. షీ సెడ్ ఐ లైక్ స్వీట్స్ అన్నాడు. ఐ అనేది ఏంది? ఫస్ట్ పర్సన్ కదా. ఇవన్నీ ఫస్ట్ పర్సన్ అన్ని ఐ, మీ, మై, మైను ఎన్ని ఉన్నాయా? ఎన్ని సబ్జెక్టు కేసు, ఆబ్జెక్టు కేసు, సబ్జెక్టు ఇవి అనమాట. జస్ట్ ఐడియా ఉండాలి. ఈ ఫస్ట్ పర్సన్ సంబంధించింది ఈ రిపోర్టింగ్ జరుపుకున్న సబ్జెక్ట్ బట్టి మారాలి. ఈ ఐ అనేది సబ్జెక్ట్ లోకి మారిపో అంటే షీ థర్డ్ పర్సన్ కదా, ఆ పర్సన్ లోకి మారాలన్నమాట. అది ఇంకేమైందా? ఐ ఏమైంది? షీ అవుద్ది. ఐ షీ అయిపోయింది అంతే. ఇది సబ్జెక్టు కేసు, అది కూడా సబ్జెక్టు కేసు. సబ్జెక్టు కేసులోనే ఉండాలి అది మాత్రం. షీ వెర్బ్ లైక్ పెట్టాడు పాస్ట్ టెన్స్ స్వీట్స్. అట్లే హీ సెడ్ టు మీ మై సిలబస్ ఈజ్ వెరీ వ్యాస్ట్ అన్నాడు. ఇక్కడ మై అనేలా, ఈ మై దేంట్లో మారాలా? ఇక్కడున్న హీ అనే సబ్జెక్ట్ లోకి మారిపోవాలా. ఇక్కడ నా యొక్క కదా కేసు మారకూడదు, అయితే పర్సన్ మారాలా. నా యొక్క కదా అతని యొక్క. హిజ్ అని పెట్టండి. ఇక్కడ మై ఏమైందా? హిజ్. సెడ్ టు మీ అనేది హీ టోల్డ్ అయింది. హీ టోల్డ్ మీ దట్ హిజ్ సిలబస్ వాజ్ వెరీ వ్యాస్ట్. ఈజ్ అనేది వాజ్ అవుతుంది. అది తర్వాత వెర్బల్ గురించి తర్వాత మాట్లాడతాను. ఓకే, ఇలా గమనించుకోవాలన్నమాట. ఫస్ట్ పర్సన్ది ఈ రిపోర్టింగ్ పార్ట్లోని సబ్జెక్ట్ని బట్టి మారిపోతూ ఉండాలి. కేసు మాత్రం మారదు, పర్సన్ మారుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.